వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. నందికొట్కూరు ఎంఆర్పీఎస్ ఆఫీసులో ఎంఆర్పీఎస్ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని నాయకులు నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నంద్యాల జిల్లా ఎంఆర్పీఎస్ అధికార ప్రతినిధి నందికొట్కూరు ఇన్ఛార్జి కోట ప్రభాకర్ మాదిగ మాట్లాడుతూ, ఈ రోజు పద్మశ్రీ మందకృష్ణ స్థాపించిన ఎంఆర్పీఎస్ దేశంలో ఇంత బలంగా ముందుకు సాగుతుంటే దానికి ఎంతో మంది అమరవీరులు ఆ రోజు గాంధీ భవన్ లో తమ ప్రాణాన్ని పణంగా పెట్టేవారు మరణించడం జరిగింది. వారి మరణం వృధా కాకుండా ఈ 30 సంవత్సరాల ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాట ఫలితంగా ఏబిసిడి వర్గీకరణ ఫలాలను సాధించుకున్నామని, పోరాడి మరణించిన ప్రతి మాదిగా అమరవీరుల ఆత్మ శాంతి చేకూరాలని నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు పి దేవన్న, కొమ్ము చిన్నప్ప, బి ప్రకాశం, మిడితూరు మండలం ఇన్ఛార్జి బోనపాడు సతీష్, ఎంఎస్పి మండల అధ్యక్షులు గోపాల వెంకటరమణ, పాములపాడు మండలం ఎంఆర్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి, పగిడాల మండలం ఎంఆర్పీఎస్ నాయకులు గణపురం వెంకటేశ్లు, నెహ్రూ నగర్ శ్రీను, నెహ్రూ నగర్ రవీంద్రులు పాల్గొని అమరవీరులకు నివాళులర్పించడం జరిగింది. గత 30 సంవత్సరాల కిందట మాదిగలు రిజర్వేషన్ పదాల కోసము గౌరవ మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో 1994 జూలై 7వ తేదీన మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి మాదిగలకు జరుగుతున్న అన్యాయాన్ని, రిజర్వేషన్ ఫలాలలో మాదిగలకు దక్కకుండా పోతున్న విద్య, ఉద్యోగాలు, మరి కొన్ని సమస్యల మీద మందకృష్ణ మాదిగ గారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితిని స్థాపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జాతి కోసము, జాతి ప్రయోజనాల కోసం, జాతి యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ బడుగు బలహీన వర్గాల కోసం, ప్రతి ఒక్కరి కోసం పాటుపడుతున్న మన మందకృష్ణ మాదిగ గారికి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి తరపున, నందికొట్కూరు నియోజకవర్గం తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ ఎస్సీ వర్గీకరణ కోసం ప్రయాణించే సమయంలో మిలిటెంట్ ఉద్యమాలు చేసుకుంటూ మా ప్రాణాలు పోయినా సరే ఎస్సీ వర్గీకరణ కోసం మేము పాటుపడతామని చెప్పి చాలామంది మాదిగలు మన యొక్క ఎస్సీ వర్గీకరణ ఆశయం కోసం తన యొక్క ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రాణాలు అర్పించి ఈరోజు వారి యొక్క రక్త తర్పణ, వారి యొక్క ప్రాణ త్యాగ ఫలితమే ఈరోజు మాదిగలు ఎస్సీ వర్గీకరణ మందకృష్ణ మాదిగ గారి తరపున ఆధ్వర్యంలో సాధించుకోవడం జరిగింది. అదేవిధంగా మీ ఆశయాలు, మీ ప్రాణత్యాగం వృధా కాకుండా మేమంతా కష్టపడి అన్నగారు ఆ రోజు మీకు ఇచ్చిన గాంధీ భవన్లో కాలిపోయిన వ్యక్తులకు మాట ఇచ్చిన ప్రకారం ఖచ్చితంగా నేను ఎస్సీ వర్గీకరణ సాధించి మీకు అంకితం చేస్తానని చెప్పి మాట ఇచ్చిన ప్రకారం అన్నగారు కృత నిశ్చయంతో, దృఢత్వంతో, నిద్రాహారాలు లేకుండా, అన్న పానీయాలు కూడా లేకుండా, కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి మీ యొక్క ఆశయాన్ని ఎక్కడ వదలకుండా ఒక సిద్ధాంతం ప్రకారం కష్టపడి కేంద్రం యొక్క మెడలు వంచి ఈరోజు వర్గీకరణ సాధించి మీకు అంకితం చేస్తున్నామని చెప్పి మేమంతా తెలియజేసుకుంటూ, అదేవిధంగా మాదిగల యొక్క ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెట్టకుండా అన్నగారు ఇంతవరకు జాతి కోసమే పాటుపడుతున్నారు. కొందరు మధ్యలో అన్నను వదిలిపెట్టి ఎంతోమంది అన్నను విమర్శించి ఈయన యొక్క సారథ్యంలో, ఈయన యొక్క ఆధ్వర్యంలో మేము వర్గీకరణ సాధించలేమని చెప్పి వారి యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం దొంగ పార్టీలు చూపించిన ఆశలకు లొంగిపోయి అన్న మీద ఎన్నోసార్లు బురద తల్లినా
అన్న లెక్క చేయకుండా ఆయన యొక్క అంకిత భావం, ఆయన యొక్క సిద్ధాంతం, ఆయన యొక్క కర్తవ్యం జాతి ప్రయోజనాల కోసమే ఆయన జీవితాన్ని అర్పించి ఈరోజు వర్గీకరణ సాధించి మాదిగలను తలెత్తుకునే విధంగా నిలబెట్టినటువంటి మందాకృష్ణ మాదిగన్న గారికి మీ ప్రాణాలు అర్పించిన అమరవీరులకు హృదయపూర్వక ఉద్యమ నమస్కారం తెలియజేసుకుంటున్నా. జోహార్ జోహార్ వారి అమరవీరులకు, వారి అమరవీరులకు, వారి అమరవీరులకు జోహార్ జోహార్. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. మనలోని నాయకుణ్ణి మనమంతా ఎన్నుకొని మట్టి గప్పిన జీవితాన్ని మాణిక్యం చేసుకొని, మనలోని నాయకుణ్ణి మనమంతా ఎన్నుకొని మట్టి గప్పిన జీవితాన్ని మాణిక్యం చేసుకొని మంచి కోసం నడుము బిగించి మనమంతా కదలాలన్నా. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. ఓర్పు సహనము లేనివాడు ఒకనాటికి పనికిరాడు, పట్టుదలతో లేనివాడు గట్టి పనులు చేయలేడు. ఓర్పు సహనము లేనివాడు ఒకనాటికి పనికిరాడు, పట్టుదలతో లేనివాడు గట్టి పనులు చేయలేడు. ఉన్నవాడే నాయకుడవ్వాలి, పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. మంచివాణ్ణి మరచిపోకు, మంచి జరగదు రన్న మనకు. స్వార్థానికి లొంగిపోకు, స్వార్థపరులను ఎన్నుకోకు. మంచివాణ్ణి మరచిపోకు, మంచి జరగదు రన్న మనకు. స్వార్థానికి లొంగిపోకు, స్వార్థపరులను ఎన్నుకోకు. సాటివాణ్ణే నీవు ఎన్నుకుంటే నీవు ఎన్నిక అయినట్లన్నా. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. నీవు మాత్రం నాయకుడుగా నిలబడితే చాలదన్నా, తోటి వారిని నాయకులుగా నీవు తీర్చిదిద్దాలన్నా. నీవు మాత్రం నాయకుడుగా నిలబడితే చాలదన్నా, తోటి వారిని నాయకులుగా నీవు తీర్చిదిద్దాలన్నా. మనమందరము నాయకులై కలిసిమెలిసి కదలాలన్నా. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. పేదవాడే నాయకుడవ్వాలి, ఈ పేద ప్రజలను పైకి తేవాలి. జోహార్ జోహార్ అమరవీరుల